సో ఇప్పుడు మనము ఈ ఫైనాన్స్ కమిటీలు అండి ప్రశ్న వస్తే మోస్ట్లీ ఇక్కడే వస్తుంది, ఇక్కడ మిస్ అయితే దగ్గర కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఫైనాన్స్ కమిటీలు మొత్తం 3 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం అని చెప్పేసి పిలుస్తాం తెలుగు లోపల. సెకండ్ది ఎస్టిమేట్స్ కమిటీ, అంటే అంచనాల కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ది కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్, సో పబ్లిక్ ప్రభుత్వ రంగాల కమిటీ అని చెప్పేసి పిలుస్తాం, అండర్టేకింగ్. సో మొత్తం 3 రకాలు ఉంటాయండి మనకి. సో ఫస్ట్ చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రశ్న మోస్ట్లీ ఇక్కడే వస్తుంది ఎక్కువసార్లు. సో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫైనాన్స్ కమిటీల్లో 3 కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏంటి అంటే, సో ఏ పార్లమెంటరీ కమిటీ తీసుకున్నా కూడా వీళ్ళంతా కూడా సో ఎంపీలు అయి ఉంటారు. ఎంపీలుగా ఉంటేనే వాళ్ళని మనం తీసుకోవచ్చు, ఎంపీలు అయి ఉండాలి. ఫస్ట్ అయితే 6 monthsలోగా ఎన్నిక కావాలి అట్లా లేదు, ఇక్కడ ఎంపీలు కంపల్సరీ అయి ఉండాలి. ఒక పాయింట్. వీళ్ళందరూ కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీన్స్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా ఎన్నికవుతారు. పిఆర్ఎస్టీవీ అని చెప్పేసి పిలుస్తున్నాం. మళ్ళీ పిఆర్ఎస్టీవీ అని చెప్పేసి అడగొద్దు, మనము రాష్ట్రపతి ఎన్నికలో వచ్చింది, మళ్ళీ ఇక్కడ అడగొద్దు. సో పిఆర్ఎస్టీవీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ కమిటీలలో ఏ ఒక్క కమిటీలో కూడా సో మినిస్టరు మెంబర్ అయి ఉండకూడదు. దేర్ ఈజ్ నో మినిస్టర్స్ అండి, మనం డిస్కస్ చేద్దాం ఎందుకని చెప్పేసి. సో మినిస్టర్స్ మెంబర్ అయి ఉండకూడదు. ఇవన్నీ కూడా సో 1 year పదవి కాలం ఉంటాయి. కమిటీలు శాశ్వతమే కానీ సభ్యులు వస్తుంటారు పోతుంటారు. సో 1 year పదవి కాలం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మరి మినిస్టర్స్ ఎందుకు ఉండరు? ఇంకోటి, ఈ 3 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కమిటీల యొక్క చైర్పర్సన్ని సో గుర్తుపెట్టుకోవాలి. సో చైర్పర్సన్ని, ఈ 3 కమిటీల యొక్క చైర్పర్సన్స్ని లోక్సభ స్పీకర్ మాత్రమే నియామకం చేస్తాడండి. ఇవి అన్నిటికీ వర్తిస్తాయి. సో నోట్స్లో ఇట్లా ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకు లేదండి, నోట్స్ క్లాస్ ఎప్పుడు సేమ్ ఎందుకు ఉంటుందండి? నోట్స్ మనం రాసేటప్పుడు మైండ్ వేరే ఉంటుంది, క్లాస్కి స్టేజ్ మీదకి ఎక్కినాక సో మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. వై? బికాజ్ మన మైండ్ మొత్తం క్లాస్ మీదే ఉంటుంది కాబట్టి ఇట్లా అద్భుతంగా పాయింట్స్ వస్తాయి. సో చైర్పర్సన్ని ఇలా ప్రశ్న వస్తుంది మీకు, ఫైనాన్స్ కమిటీల యొక్క చైర్పర్సన్ని లోక్సభ స్పీకర్ మాత్రం నియామకం చేస్తాడని చెప్పేసి ఉంటుంది. మనం అప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంది కాబట్టి కొట్టి పడేస్తాం, బట్ అది కరెక్టే మనకి. సో ఇక్కడ చూస్తే మీకు ఎస్టిమేషన్ కమిటీల్లో ఓన్లీ లోక్సభ వాళ్ళే ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల్లో పబ్లిక్ అండర్టేకింగ్ లోపల లోక్సభ ప్లస్ రాజ్యసభ మెంబర్స్ ఉన్నప్పటికీ సో చైర్పర్సన్ని మాత్రం మనము సో లోక్సభ స్పీకర్ మాత్రం నియామకం చేస్తాడు. ఉభయ సభల సభ్యులు ఉన్నప్పటికీ సో చైర్పర్సన్ అపాయింటెడ్ బై ఓన్లీ లోక్సభ స్పీకర్, ఓన్లీ లోక్సభ స్పీకర్, అది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూస్తే సో మరి వై మినిస్టర్స్ నాట్ మెంబర్స్? మినిస్టర్స్ ఇప్పుడు ఏమి నేను ఏ కమిటీకి ఎవరు చైర్పర్సన్ చెప్పలే, ఈ 3 కమిటీల చైర్పర్సన్ని లోక్సభ స్పీకర్ నియామకం చేస్తాడు. ఇట్ ఈస్ కరెక్ట్, స్పీకర్ మాత్రమే అన్న కూడా కరెక్టే, రైట్. నెక్స్ట్ ఇట్లా ప్రశ్నలు ఇంకెట్లా వస్తాయంటే, ఆర్థిక కమిటీలలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారని చెప్పేసి వస్తుంది. మనం ఏమనుకుంటాం, సో ఫైనాన్షియల్ పవర్స్ లోక్సభకి ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా అనుకుంటాం, బట్ ఈ కమిటీల్లో ఆ కమిటీలో రాజ్యసభ సభ్యులు కూడా ఉంటారు. సో కాబట్టి సో పాయింట్స్ అవే అండి, నేను చెప్పే పాయింట్స్ ఎవరైనా అవే, మీరు ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి అది పాయింట్. పాలిటీ ఎంత లాగితే అన్ని పాయింట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి టెస్ట్ సిరీస్ రాయాలి కంపల్సరీ. క్లాస్లో మనకు చిన్న చిన్న పాయింట్స్ మనం చెప్పలేము కొన్నిసార్లు, వాటిని క్వశ్చన్ రూపంలో మనం ఇస్తామన్నట్టు. సో లెసన్స్, క్లాసెస్, పీడిఎఫ్ నోట్స్, టెస్ట్ సిరీస్ 3 కలిపితే ఆ కాంబినేషన్ ఎక్సలెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే మనకి ఏంటి, వై మినిస్టర్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిటీస్? మోస్ట్లీ ఏ పార్లమెంటరీ కమిటీలు తీసుకున్న మంత్రులు జనరల్గా ఉండరు. ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ కమిటీలో అసలే ఉండరు. మనకి ఎందుకు ఉండరు అని చెప్పి చూస్తే ఇవన్నీ జస్ట్ ఏం చేస్తాయండి, ప్రభుత్వం మీద ఖర్చులని తనిఖీ చేస్తాయి. సరే అవి ఎప్పుడు చేస్తాయని చెప్పేసి విషయం పక్కన పెడితే నేను చెప్పేది కామన్ పాయింట్స్ చెప్తున్నా. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది. కాగ్ రిపోర్టు
డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మంత్రిత్వ శాఖల ఖర్చులను తనిఖీ చేస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం యొక్క ఖర్చులను తనిఖీ చేస్తుంది. ప్రభుత్వం మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు. సో ఎగ్జిక్యూటివ్ని సో మరి ఎవరు కంట్రోల్ చేయాలి? మనది ఏ రకమైన ప్రభుత్వం అండి? పార్లమెంటరీ ప్రభుత్వం మనది. సో దేర్ ఈజ్ ఏ సింగిల్ ఫార్ములా, దట్ ఈస్ ఈఆర్ఎల్ ఫార్ములా. ఈఆర్ఎల్ ఫార్ములా అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో బడ్జెట్ని సమర్పించింది ఒక ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ మినిస్టర్. బడ్జెట్ని ఆమోదం చేసినాం మనం, ఖర్చు చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ. సో దాన్ని ఈ 3 కమిటీలు తనిఖీ చేస్తున్నాయి మనకు జనరల్గా. సో ఈ 3 కమిటీల లోపల మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఉంటే ఏమవుతుందంటే సో మనోడు అని చెప్పేసి పక్షపాత వైఖరి ఉంటుంది. దెర్ ఈజ్ నో బయాస్. అది ఉండద్దు అంటే ఏం చేయాలి? ఈ కమిటీలో మంత్రుల్ని పెట్టద్దు. మంత్రుల్ని పెడితే ఏమవుతుంది? సో వీళ్ళు తనిఖీ చేసేది వాళ్ళ గురించే కాబట్టి వాళ్ళు సో రిపోర్ట్ని తప్పుగా ఇవ్వచ్చు. కాబట్టి సో ఇక్కడ మినిస్టర్స్ని పెట్టలే, ఓన్లీ లెజిస్లేచర్ని మాత్రం పెట్టిండ్రు, ఎంపీలను మాత్రమే పెట్టిండ్రు. ఆ ఎంపీ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అది వేరే విషయం. నేను అది మాట్లాడలేను ఇక్కడ. మంత్రులు మాత్రం ఉండొద్దు. ఎందుకు ఉండద్దు? ఎందుకు ఇంత చెప్తున్నావు నువ్వు అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లోపల మంత్రులు సభ్యులుగా ఉంటారని చెప్పేసి మన లక్ష్మీకాంత్ పుస్తకంలోనే ఉన్నది. ఎస్, సమ్ ఆర్ మిస్టేక్స్ ఆర్ దేర్, అయినప్పటికీ మనం సరి చేసుకొని ముందుకు పోవాలి. అది రిఫరెన్స్ పుస్తకమే మనకి, బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇవన్నీ బేసిక్స్ అండి, ఇవన్నీ కూడా ఏమంటున్నా. సో ఎందులో అయినా సరే మనకి మినిస్టర్స్ మంత్రులు ఉండరు. వై? బికాస్ ఇది ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఇది ఎగ్జిక్యూటివ్ దాని సభ్యులుగా ఉంటే వాళ్ళని తనిఖీ చేస్తారు, పాడు ఏం చేయరు వాళ్ళు. సో మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. తెలుగు లోపల ప్రభుత్వ ఖాతాల సంఘం అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ప్రభుత్వ ఖాతాల సంఘం అని చెప్పేసి. రైట్, ఇప్పుడు 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1921లో ఈ కమిటీ ఏర్పాటు అయింది. కాబట్టి ఇట్ ఈస్ ఓల్డెస్ట్ కమిటీ అండి, అతి పురాతన పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. 21లో ఏర్పాటైంది. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా ఏర్పాటు అయింది. నెక్స్ట్ దీనిలో 15+7 మెంబర్స్ ఉంటారు. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ, మొత్తం 22 మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 22 మందిలో ఒక్కరిని, సో ఒక్కరిని అని చెప్పేసి అంటున్నా, ఒక్కరిని అని చెప్పేసి ఒక్కరిని సో లోక్సభ స్పీకరు చైర్మన్గా నియమిస్తాడు. ఈ 22 మందిలో ఒకరిని. వాళ్ళు ఎవరండి అంటే లోక్సభ సభ్యుడై ఉండొచ్చు, రాజ్యసభ సభ్యుడై ఉండొచ్చు. ఒకరిని అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. నేను ఏం మెన్షన్ చేస్తలేను ఇక్కడ. నోట్స్లో చూస్తే మీకు 22లో ఒకరిని అని చెప్పేస్తున్నది. అంటే ఈ ఒక్కరు ఎవరు? ఎంపీ ఫస్ట్ అయితే, నాట్ మినిస్టరు. ఈ ఎంపీ ఎవడు? లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఈ ఎంపీ ఎవరు? అధికార పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓన్లీ ఒకరిని అని చెప్పేసి చెప్పిన అంతే. ఇంకా మీరు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకరిని అంటే మనం స్పెషల్లీ లోక్సభ మెన్షన్ చేయలేదు. ఆ పదం ఎందుకంటే మీకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ పబ్లిక్ అండర్టేకింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని చైర్పర్సన్ లోక్సభ మెంబరే ఉండాలి కంపల్సరీ. ఇక్కడ అటువంటి లేదు, ఓన్లీ ఎంపీ అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. రైట్, అయితే ఈ ఒక్కడు 1966-67 వరకు సో అధికార పార్టీ వాళ్ళే ఉండేది, అధికార పార్టీ వాళ్ళే ఉండేది. ఆ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో ఈ 1967 నుంచి ఒక కన్వెన్షన్ ప్రకారము అంటే సాంప్రదాయం ప్రకారము ప్రతిపక్ష పార్టీకి ఇస్తున్నాం. సో ఎందుకు అండి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసే విధుల్లోనే ఇటువంటి సూత్రం దాగి ఉన్నది. ప్రభుత్వ ఖర్చును తనిఖీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న మెంబరే ఉంటాయి గిట్ట సరిగ్గా పనిచేయాలి అని చెప్పేసి భావించి అప్పుడు సో ఇది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ కన్వెన్షన్ మాత్రమే. ప్రజెంట్ మనకి సో కేసీ వేణుగోపాల్ అని చెప్పేసి ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ. సో మరి ఏం పని చేస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఏం పని చేస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి, ఇది పురాతన కమిటీ అండి. ఏం పని చేస్తుంది అని చెప్పి చూస్తే
సో ఫస్ట్ ఇది కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది. సో కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తుంది. మరి కాగ్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? జనరల్ ఏమవుతుందంటే సో మనం బడ్జెట్ని ఆమోదించుకుంటాం. నేను చెప్పేది ఇప్పుడు 25, 26 అని చెప్పేసి ఇయర్ తీసుకోండి, ప్రజెంట్ ఉన్న ఇయర్. బడ్జెట్ని మనము ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టినాము, మార్చిలో ఆమోదించుకున్నాం. సో బడ్జెట్ ఆమోదం అయిపోయింది. దీనిలో ఏముంటుంది? బడ్జెట్ లోపల ఒకటి డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం అంటే ఏంది? సో మంత్రులు తమకు ఎంత కావాలనో సో ఈ ఖర్చుల కోసం అని చెప్పేసి డిమాండ్ సమర్పణ చేస్తాయి. డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్గా పిలుస్తాం మనం. ఇవి సో ఈ కట్ మోషన్స్ తర్వాత మనకి లోక్సభ ఆమోదం పొందుతాయి. అప్రోప్రియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనం ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది అంటే 25, 26 గాను ముందస్తు మనం ఆమోదం తీసుకుంటాం ఖర్చు కోసం అని చెప్పేసి. అప్రోప్రియేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు సో 26 మార్చ్ 31 వస్తుంది. అంతవరకు కాగొచ్చేసి ఇన్ఫ్యాక్ట్ తనిఖీ చేయదు ఖర్చుల్ని. సో మనం మధ్యలో ఫోన్ చేస్తాం సెప్టెంబర్ లోపల. ఇదేంటిది? ఏప్రిల్ 22 మనకి సెప్టెంబర్ వచ్చిందండి. ఫోన్ చేస్తాం ఏమని అంటే, కాగ్ ఈ మినిస్ట్రీ 60,000 కోట్లు అన్నది, సో 70,000 కోట్లు అయిపోయింది, నువ్వు రా అంటే నో, నా టైం రాలేదు. జనవరి వస్తుంది, మళ్ళీ కాకు ఫోన్ చేస్తాం. ఆ నిర్మలమ్మ ఎన్నో కోట్లు అని చెప్పింది, అన్ని కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పేసి దుబారా చేస్తుంది ఖర్చు అని చెప్పేసి ఫోన్ చేస్తే టైం రాలేదు ఇంకా. సో 31 మార్చ్ అయిపోయింది, మేరా టైం ఆయేగా. సో అప్పుడు అతను వస్తాడు అన్నట్టు. వచ్చి సో తనిఖీ చేస్తాడు కాగు. ఏ మినిస్టర్ ఎంత ఖర్చు చెప్పింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎక్కువైందా తక్కువైందా, దుమ్మెత్తిపోస్తుంది ఈ కాగు ఎప్పుడైనా సరే. ఎప్పుడు అంత అయిపోయినాక దుమ్మెత్తిపోస్తుంది. అప్పుడు సో కాగు తన రిపోర్ట్ని సో రాష్ట్రపతికి ఇస్తాడు. సో రాష్ట్రపతి ఏం చేస్తాడు? పార్లమెంటు ముందు ఉంచేలా చెప్తాడు. సో పార్లమెంటు ముందు ఎవరు పెడతారండి? రాష్ట్రపతి పెడతాడు. సో పార్లమెంట్కి వచ్చింది కాగ్ రిపోర్టు. ఆ పార్లమెంట్లో ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఇక్కడ 15 మంది, ఇక్కడ 7 మంది, 22 మంది వచ్చేసి ఈ కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తారు. ఏం చేసిండు చెప్పేసి. ఎప్పుడు? ఫైనాన్షియల్ అయిపోయాక, ఖర్చులు మొత్తం అయిపోయాక తనిఖీ చేస్తుంది. ఈ కాగ్ ఎవరండి? ఐఏఎస్ ఆఫీసర్. ఎంపీలు ఎవరు తెలుసు మనకి. ఇంకా దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో కాబట్టి కాగ్ ఇంకా ఏదో సమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చాలా ఎక్సలెంట్ ప్రోవర్బ్ రాస్తాడు, మన వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మళ్ళీ కాగ్ ఫోన్ చేస్తారు, మెల్లగా ఫోన్ చేస్తారు, చెప్పవా అని చెప్పేసి. కాగ్ చెప్తాడు, నేను ఇలా రాశా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఆ 22 మందికి కాగ్ ఒక ఫ్రెండ్గా పనిచేస్తున్నాడు. తన రిపోర్ట్ చదవడం లోపల తాను హెల్ప్ చేస్తున్నాడు. ఒక ఫిలాసఫర్గా పనిచేస్తున్నాడు, ఒక గైడ్ మాదిరిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనము నా నోట్స్ చదవడంలో నేను హెల్ప్ చేస్తాను మీకు. సో నేను ఒక గైడ్, నేను మీకు ఒక ఫిలాసఫర్. తత్వం మనకి బోధపడింది. సో నెక్స్ట్ ఒక ఫ్రెండ్ మాదిరిగా పనిచేస్తారు అన్నట్టు. సో అదే కాగ్ని మనము సో ప్యాక్ యొక్క ఫ్రెండ్గా పిలుస్తాం. వై? బికాస్ తన రిపోర్ట్ చదవడం లోపల ప్యాక్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అలా మనం పిలుస్తామండి. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్యాక్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం అని చెప్పేసి. ఎందుకు పనిచేస్తుంది? సో ప్రభుత్వాన్ని మొత్తం చీల్చి చెండాడుతుంది. నువ్వు అది తక్కువ ఖర్చు చేసినావు, ఇది ఎక్కువ అని చెప్పేసి. నువ్వు సంథింగ్ దేశానికి వెళ్ళి 50 కోట్లు ఖర్చు పెట్టినావు అని చెప్పేసి. సో అట్లా దుమ్మెత్తి పోస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఎంత పోసినా అది సో శవ పరీక్షనే అది. సో దాన్ని మనం బ్రతికించలేము. ఇట్ ఈస్ పోస్ట్ మార్టమ్ ఓన్లీ. దాన్ని మనం బ్రతికించలేము. ఎలా చనిపోయాడో చెప్తాం మనం అంతే. ఇక్కడ దెబ్బ దక్కింది, ఇక్కడ గీసుకపోయింది, ఇక్కడ మరక అంటింది అని చెప్పేసి ఓన్లీ రిపోర్ట్ రాస్తాము. సో అంతే తప్పించి మనిషిని బతికించలేము మనం శవ పరీక్ష లోపల, పోస్ట్ మార్టం లోపల. సేమ్ ఇక్కడ ఇది కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా అదే పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్టిమేట్ కమిటీ కూడా అదే పనిచేస్తుంది. రెండింటిని శవ పరీక్ష పిలుస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే సో అది ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరీక్ష శవ పరీక్ష అంటారు. బట్ ఇట్ ఈజ్ ఆల్సో శవ పరీక్ష. వై? బికాజ్ ఇది కూడా అదే పనిచేస్తుంది. మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లోపల ఇలా శవ పరీక్ష అంటామని చెప్పేసి. సో ఇక్కడ ఎందుకు ఇలా పిలుస్తున్నామని మనం
సో ఒక మినిస్టర్ తీసుకోండి, 60,000 కోట్లు కేటాయించింది, 70,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి. విషయాన్ని చెప్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పార్లమెంట్కి, ఇలా అయిందని చెప్పేసి. అంతే తప్పించి 60,000 కోట్లని మళ్ళీ తీసుకురాలేదు కదా, ఎక్స్ట్రా 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి. సో ఇప్పుడు ఏమైంది, సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లోక్సభ స్పీకర్కి తన యొక్క రిపోర్ట్ని ఇస్తుంది. సో ఆ రిపోర్ట్కి ఆ మినిస్టర్స్ ఏవైతే ఉన్నాయో కట్టుబడి ఉండడం అవసరం ఉందా అంటే లేదు అనే చెప్పాలి. సో ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజర్ బాడీ, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ నేచర్, సలహా సంఘం మాత్రమే పనిచేస్తుంది. సో నాట్ బైండింగ్ ఆన్ ది మినిస్టర్స్, నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. నివేదిక సమర్పణ తర్వాత ఈ నివేదిక అయితే ఇస్తుంది కదా, సో మీరు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అలా చేయరు వాళ్ళు, చెప్పినంత మాత్రాన చేయరు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్, నాట్ బైండింగ్ ఆన్ ది మినిస్టర్స్, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ బాడీ మాత్రమే. ఇది మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. సో నెక్స్ట్ మనము ఎస్టిమేట్ అంటే ఏంటి, పబ్లిక్ అండర్ అని చెప్పేసి రెండు డిస్కస్ చేద్దాం.